హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. చాలా గుడ్ న్యూస్ అండి. SSC GD 2026 ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్రొసీజర్, ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రొసీజర్ కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఏ ఫోర్సెస్ కి అత్యధికమైన జాబ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మోరోవర్ చెప్పాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే ఒక పర్టికులర్ పోస్ట్ లో చాలా మంది కోరుకున్న ఫోర్స్ లోనే అత్యధికమైన వేకెన్సీస్ అనేది కూడా ఉండడం జరిగింది. ఈ వివరాలన్నీ చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోని విద్యార్థులు, సబ్స్క్రైబ్ చేసుకునే ఆస్పిరెంట్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్. అండ్ SSC GD కి సంబంధించి సైనిక నుంచి అయితే వేరే లెవెల్ కంటెంట్ కూడా మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సైనిక యాప్ నుంచి కూడా చాలా మంచి కోర్సు కూడా ఇస్తూనే ఉన్నాం అనమాట. దయచేసి సైనిక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో దయచేసి విద్యార్థులారా ఇంకా నిద్రపోకండి. మీ ప్రిపరేషన్ అనేది ఇక నుంచైనా స్టార్ట్ చేయండి అమ్మా దయచేసి. రైట్. సో ఒకసారి కోర్సు డెమో కూడా చూడండి. ఎక్సలెంట్ లెవెల్లో మీకు కోర్స్ అనేది డిజైన్ చేసి ఇస్తున్నాం అనమాట. అయితే మనకు నోటీస్ రావడం జరిగింది. కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ CAPF అండ్ SSF అండ్ రైఫిల్ మ్యాన్ GD ఇన్ అస్సాం రైఫిల్స్ 2026 అంటే ఓవరాల్ గా మనం చెప్పుకోవచ్చు SSC GD నోటిఫికేషన్ అన్నట్టుగా. ఓకేనా? ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్ నేను చెప్పిన వీడియోలో ఈ మంత్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్ లో మీకు వచ్చే ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ అన్నట్టుగా చెప్పాం. రైట్. చాలా మంది అక్కడ నుంచి వేకెన్సీ రాలా, ఇక్కడ నుంచి వేకెన్సీ రాలా, అది లేదు ఇది లేదు అని ఇవి చేస్తున్నారు. కానీ జస్ట్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ కొంచెం లేట్ అయింది, అంత తప్ప వేరే ఏం కారణం లేదు. సో తర్వాత వేకెన్సీస్ ఎన్ని పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా అన్ని ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా గైస్? సో విద్యార్థులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ఇక్కడ చూడండి, SSC GD నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకు ఖచ్చితంగా నేను కూడా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనేది. రైట్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ వరకు కంప్లీట్ గా 1 మంత్ మీకు టైం ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. మీకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్. రైట్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే రిసిప్ట్ మనకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి 31 డిసెంబర్ అనమాట. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. 1 జనవరి 2026 వరకు మనకు అందుబాటులో ఉంటుంది అనమాట. అయితే విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం దాన్ని పొరపాటు చేస్తారు. జనరల్ గా హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ చేయకపోయినా కూడా కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ రెక్టిఫై చేసుకునే దానికి కొద్దిగా పేమెంట్ తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ విండో కరెక్షన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి సార్? 8 జనవరి 2026 నుంచి 10 జనవరి 2026 అంటే 2 డేస్ ఆ యొక్క విండో కరెక్షన్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రాపర్ గా నింపలేదో, ఏదైనా మిస్టేక్స్ చేశాము అని ఫీల్ అయిన వాళ్ళు ఈ యొక్క విండో కరెక్షన్ ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు అమ్మా. రైట్. సో మరి టెంటేటివ్ గా ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి? నేను ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నానండి. జనవరిలో అయితే జరిగే ఛాన్సెస్ ఏం లేదు. మరి మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. చూడండి, ఇక్కడ డేట్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో, అంటే మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ నుంచే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్చ్ ఏప్రిల్ అంటే ఇది టెంటేటివ్ గా మోస్ట్ ఆఫ్ ది టైం మీకు ఈ టైంలోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ మిడ్ వరకు, ఏప్రిల్ 15 వరకు. అంటే ఫిబ్రవరి ఆల్మోస్ట్ 1-2 సార్లు జరుగుతాయి. ఫిబ్రవరి 25 తర్వాతనే జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మనం మార్చ్ నుంచి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటికీ చాలా టైం ఉందండి. మీ ప్రిపరేషన్ కూడా ఇప్పుడు కూడా స్టార్ట్ చేసుకోకుండా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము, దాని తర్వాత అప్లికేషన్ వేసుకొని వెయిట్ చేస్తాము, దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేసిన తర్వాత ప్రిపేర్ అవుతామంటే ఖచ్చితంగా ఎప్పటికీ మీకు జాబ్ రాదు. ఈ యొక్క వేకెన్సీ నోటిఫికేషన్ అనేది మీకు చాలా గుడ్ న్యూస్ తీసుకొని రాబోతుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. రైట్. డైరెక్ట్ గా మనకు వేకెన్సీస్కి వెళ్దాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనము క్లియర్ గా తెలుసుకుందాం. చూడండి, ఇందులో మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అనేది రావడం జరుగుతుంది. అంటే సార్ ఇదేం గుడ్ న్యూస్ సార్ అని చెప్పొచ్చు, కానీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేకెన్సీస్ పరంగా చూడండి, BSF కి మనకు 616 వేకెన్సీస్ ఉన్నాయి. సార్ మరి తక్కువ కదా అంటే చూడండి,
రైట్. అదే మీరు సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ చూసుకోండి. సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ అత్యధికంగా అందరూ కోరుకునే వేకెన్సీస్ సిఐఎస్ఎఫ్ అండి, దయచేసి గమనించాలా. రైట్, ఈసారి సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ నార్మల్ కట్ ఆఫ్ లోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎన్నో చూడండి సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ 14,595, అంటే 60% ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఓన్లీ సిఐఎస్ఎఫ్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ విషయాన్ని గమనించాలా. ఓన్లీ సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్. ఇవన్నీ ఇంకా పెరగవాట్లే ఉంటాయంటే సార్ అంటే అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. 15 దాదాపుగా 14,500 పోస్టులు సిఐఎస్ఎఫ్ కి ఇచ్చారండి. చాలా మంచి గుడ్ న్యూస్ అన్నమాట. సిఆర్పిఎఫ్ తీసుకుంటే మనకు 5,490 పోస్టులు ఇవ్వడం జరిగింది, మంచిగానే ఇచ్చారు. ఎస్ఎస్బి తీసుకుంటే తక్కువ పోస్టులు 1,764 పోస్టులు ఇవ్వడం జరిగింది, అతి తక్కువగా బిఎస్ఎఫ్ లో పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే ఐటీబీపీ తీసుకుంటే ఇందులో కూడా మనకు 1,293 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఏం సార్ ఇక్కడ తక్కువ ఇచ్చారంటే సిఐఎస్ఎఫ్ లో బంపర్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ తక్కువే ఉండడం జరుగుతుంది. రైట్. సో ఈ అస్సాం రైఫిల్స్ తీసుకుంటే 1,766 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓవరాల్ గా చూడండి, టోటల్ గా మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పరంగా తీసుకుంటే 25,487 వేకెన్సీస్ అనేది మనకి ఈసారి ఇవ్వడం జరిగింది. సార్ మరి ఏం సార్ 25,487 పోస్టులు ఏం పెద్ద వేకెన్సీస్ అంటే డెఫినెట్ గా చూడండి, గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇనిషియల్ గా వచ్చే వేకెన్సీస్ ఇంతే 25,000 టు సమ్వేర్ అరౌండ్ 27,000 మధ్యలో ఇనిషియల్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ దేర్ ఆఫ్టర్ డిపార్ట్మెంటల్ సైడ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో రాలేదో, ఎస్టాబ్లిష్మెంట్ లాగ్ అయింది, మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి రీచ్ కాలేదో అవన్నీ మనకు తర్వాత యాడ్ అయిపోయాయి అనమాట. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వేకెన్సీస్ యాడ్ అవుతా ఉంటాయి. అది ఎంటీఎస్ చూస్తాము, ఎస్ఎస్సి జీడీ చూస్తాం, అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా ఇలా తర్వాత వేకెన్సీస్ యాడ్ అయ్యే ఛాన్సులు 100% ఉన్నాయండి. సో అబ్వియస్లీ 25,000కు మళ్ళీ ఇంకొక 25,000 ప్లస్ కలిసే అవకాశమే ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు 2 సార్లు కూడా వేకెన్సీస్ యాడ్ అవుతూ వచ్చాయి అనమాట. యావరేజ్ గా మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఓన్లీ 25,000 అని. ఖచ్చితంగా 50,000 వరకు ఈ యొక్క వేకెన్సీస్ అనేది రీచ్ అవుతాయి. ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీలోకి వస్తున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. నా మాట వినండి, ఖచ్చితంగా 50,000 పోస్టుల వరకు యావరేజ్ గా వెళ్తాయి. ఓకేనా. ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా ఇచ్చాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ది వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్, ఇంకా ప్రస్తుతానికి కన్ఫర్మ్ అంటే ఫుల్ గా కాదు. వేకెన్సీస్ ఇన్ డీటెయిల్ స్టేట్ వైజ్, ఫోర్స్ వైజ్, జెండర్ వైజ్, కేటగిరీ వైజ్ ఆర్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్. అదే మనము ఆ యొక్క స్టేట్ వైజ్, జెండర్ వైజ్ ఇవన్నీ కమిషన్ యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఎక్కడ ఫర్ ssc.gov.in ఫర్ క్యాండిడేట్స్ టెంటేటివ్ వేకెన్సీస్ అనే దీంట్లో మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఏమైనా చేంజ్ ఉంటే తర్వాత వేకెన్సీస్ తర్వాత ఇంటిమేట్ చేస్తాము అన్నట్టు. 100% వేకెన్సీస్ పెరుగుతాయి ఖచ్చితంగా, ఇదైతే రాసి పెట్టుకోండి ఈ విషయం. ఓకేనా. 25,000 అనేసి చింతించాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా 50,000 వరకు పోస్టులు వెళ్తాయి. ఇది కొత్త కాదు ఎస్ఎస్సికి. దానికి తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఇచ్చాయో అంత వేకెన్సీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ అమెండ్మెంట్స్ అనేది రావడం జరుగుతుంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చాలా సార్లు ఏజ్ లిమిట్ గురించి నేను చెప్పాను, అదే కరెక్ట్ గా ఉంటుందండి. చూడండి, 18 to 23 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఆ ఏజ్ లిమిట్ అనేది 1 జనవరి 2026 అనే దాన్ని ఒక ల్యాండ్ మార్క్ అంటే ఒక క్రైటీరియాగా తీసుకొని ఏజ్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక జనరల్ క్యాండిడేట్ 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాల ఒక జనరల్ క్యాండిడేట్. మరి మిగిలిన వాళ్ళు ఓబీసీ వాళ్ళు వీళ్ళందరూ ఎలా సార్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి తీసుకుందాం. 2003 అంటే 2003 నుంచి 5 సంవత్సరాలు తగ్గించేసేయండి అంటే ఖచ్చితంగా 1998 వస్తుందా లేదా? ఈ టైం నుంచి వాళ్ళు 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలండి. రైట్. అదే ఓబీసీ తీసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా చూడండి, సెకండ్ మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కదా, ఇప్పుడు 2000 రావడం జరుగుతుంది. 2000 రావడం ఎందుకంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 3 ఇయర్స్ ఇచ్చారు. 2 జనవరి 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారు. రైట్. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళు ఎప్పటికైనా చేసుకోవచ్చు, అంటే అవైల్ చేసుకోవచ్చు అనమాట. అది ఆ క్రైటీరియా సపరేట్ గా ఉంటుంది. రైట్. వాళ్ళు 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 20 సంవత్సరాల సర్వీస్ వాళ్ళ ఏజ్ లో తగ్గుతుంది అనమాట. రైట్. సో ఇంకా రిమైనింగ్ వాళ్లకు చిల్డ్రన్స్
డిజేబుల్డ్ ఆ రిలేటెడ్ వాళ్ళకి మనకి ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. రైట్, అయితే నెక్స్ట్ మన ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చూద్దామండి. అయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జనరల్ గా మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇస్తారు, ఇది మాత్రం షూర్. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఎప్పటి లోపల 1st జనవరి 2026 లోపల 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అంటున్నాడు అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆ లోపల పాస్ కాని వాళ్ళైతే అప్లై చేసుకునే దానికి ఎలిజిబిలిటీ లేదు అని మాత్రం చాలా క్లియర్ గా ఇస్తున్నారండి, ఈ విషయాన్ని గమనించాలా. నెక్స్ట్ ఇంకా ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళకి సి ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ ది మాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ యాడ్ అవుతాయి. రైట్, అంటే ఒక 5% అంటే మనకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. రైట్, ఎగ్జామినేషన్ అంటే మనకు 160 మార్క్స్ ఉంది. రైట్, సో 160 మార్క్స్ ఉంటే మనకు ఒక 8 మార్కులు యాడ్ అవుతాయి అనమాట వీళ్ళకి, సి ఉన్న వాళ్ళకి. అదే మనకు బి ఉన్న వాళ్ళకి ఎంతైతే ఒక 6 మార్కులు యాడ్ అవుతాయండి, ఏ ఉన్న వాళ్ళకి 4 మార్కులు యాడ్ అవుతాయి, ఇలా ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, రైట్. అకార్డింగ్లీ మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట, ఈ విషయం గమనించండి. రైట్, సరే, మరి ఇది ఎగ్జాక్ట్ గా ఇన్నే మార్కులు యాడ్ అయితే ఇంకా తెలియదు, మనం క్యాల్కులేట్ చేసి తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ చూస్తే హౌ టు అప్లై అనే కాన్సెప్ట్ మీద నేను మీకు చాలా మంచిగా క్లియర్ గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి, ఎలా అప్లై చేసుకోవాలని. దయచేసి ఫాలో అవ్వండి సైనిక యూట్యూబ్ ఛానల్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా, రైట్. అయితే నెక్స్ట్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందామండి. నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు ఈ యొక్క ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి జనరల్ గా ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దాని తర్వాత మెడికల్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ లో 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ గా. ఇక్కడ 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయి కాబట్టి టోటల్ గా 160 మార్కులకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. మనం రాయాల్సింది ఓన్లీ 60 నిమిషాల్లోనే. 2 మార్కులు ప్రతి క్వశ్చన్ క్యారీ చేస్తుంది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి, ప్రతి క్వశ్చన్ 2 మార్కులు క్యారీ చేస్తుంది. బట్ ఇక్కడ నెగటివ్ ఎంత వరకు పోతుంది అనేది కూడా ఒకసారి చూసుకుందామండి. ఓకేనా, మనకి ఇంగ్లీషు తెలుగులో ఏ లాంగ్వేజ్ లో కావాలన్నా కూడా రాసుకోవచ్చు, ఇంగ్లీషు తెలుగు ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా రాసుకోవచ్చు. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ నెగటివ్ మార్క్స్ కాన్సెప్ట్ వచ్చేసి దేర్ విల్ బి ఏ నెగటివ్ మార్కింగ్, ఖచ్చితంగా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ తప్పు పెడితే ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 మార్క్స్ కదా. కరెక్ట్ పెడితే 2 మార్కులు వస్తాయి. అదే ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టారనుకోండి, జస్ట్ 2.25 మార్కులు మాత్రమే పోతాయి. 0.25 మార్కులు మాత్రమే పోతాయి. దీన్నే మనం పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/8 ఫ్రాక్షన్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/8 మార్కులే పోతాయి. అంటే నీకు పర్సెంటేజ్ పరంగా తీసుకుంటే 12.5% ఆఫ్ మార్కులు మాత్రమే పోతాయి. 12.5 ఏదైనా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. బెస్ట్ అండర్స్టాండింగ్ వచ్చేసి 2 మార్కులు వస్తాయి కరెక్ట్ అయితే, తప్పైతే ఇంకా 0.25 మార్కు నెగటివ్ పోతాయి. ఈ విషయాన్ని గమనించాలండి, ఈ విషయం. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఈ విషయం అనేది అందరికి తెలియదా. మరి ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనం నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా మనము అప్లై చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే సిలబస్ గురించి కూడా నేను ఆల్రెడీ చాలా సార్లు చాలా డీటెయిల్డ్ గా చాలా క్లియర్ గా, ఎందుకంటే ఇక్కడ చెప్పిన సిలబస్ మీకు చాలా క్లారిటీ రాదు. అంటే రకరకాల పేర్లు ఉంటాయి కానీ సిలబస్ స్టాండర్డ్ గానే ఉంటుంది అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో చెప్పిన SSC/GDకి సంబంధించి వెయిటేజ్ కి సంబంధించిన సిలబస్ 100% సేమ్ సిలబస్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వెయిటేజ్ తో పాటు కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. అగైన్ ఒకసారి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మన సిలబస్ గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానమ్మా. ఓకేనా, వన్స్ మనకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత 3 నెలలకు 3.5 నెలలకు 4 నెలలకు మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రైట్, దీంట్లో 5 కిలోమీటర్స్ పరిగెత్తాలండి 24 నిమిషాల్లో మేల్ కి సంబంధించి. అదే ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్ 7 నిమిషాల్లో పరిగెత్తాలి ఫీమేల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్ ఫీమేల్ పరంగా తీసుకుంటే 1.6 8.5 మినిట్స్ ఫీమేల్ పరంగా తీసుకుంటే రైట్. సో ఇక్కడ మేల్ పరంగా వచ్చేసి చూడండి
1.6 కిలోమీటర్ ఇన్ 7 minutes అండ్ 5 kilometers in 24 minutes. ఈ రెండు క్రైటీరియా ఇవ్వడం జరిగింది, రైట్? ఈ రెండు క్రైటీరియా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ది రేస్ విత్ ఇన్ ది ఫాలోయింగ్ టైమ్ లిమిట్స్ అనేసి, రైట్? సో ఇది ఎవరికి ఇవ్వడం జరిగింది అనేది కూడా చూద్దాం. ఈ యొక్క క్రైటీరియా ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లద్దాఖ్ రీజన్. వీళ్ళు 5 kilometers పరిగెత్తే దానికి లేదు, 5 kilometers పరిగెత్తే సత్సార్ ఆక్సిజన్ అందక, అది మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. అందుకే వీళ్లకు లడాక్ రీజన్ ఏరియా వాళ్ళకు మాత్రమే 5 kilometers ఉండదు, 1.6 kilometers 7 minutes లో పరిగెత్తాలి. అండ్ ఫీమేల్స్ అయితే 800 meters ఇన్ 5 minutes లో పరిగెత్తాలన్నమాట. బట్ మనకు ఇది కాదు కాబట్టి 5 kilometers 24 minutes లో మేల్స్, 1.6 kilometers 8.5 minutes ఫీమేల్స్ పరిగెత్తాలి. మనం అంటే మన జనరల్ క్యాండిడేట్స్ అన్నమాట. అంటే జనరల్ గా అదర్ దాన్ లడాక్ ఏరియా వాళ్ళు పరిగెత్తాలన్నమాట. ఓకేనా, రైట్? అయితే నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ చూస్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల గురించి ఒకసారి చూస్తే మేల్ వచ్చేసి 170 centimeters ఉండాలి, యాజ్ యూజువల్ గా మనం ఆల్రెడీ ఇంతకుముందు రెగ్యులర్ గా చెప్పుకుంటున్నాం. ఫీమేల్ వచ్చేసి 157 centimeters ఉండాలన్నమాట. అయితే నెక్స్ట్ కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, కొంతమందికి రిలాక్సేషన్ ఉంది అనమాట. ఎవరెవరికి సార్ ఆ రిలాక్సేషన్ ఉంది అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 162.5 centimeters ఉండాలి. అదే ఫీమేల్ వచ్చేసి 150 centimeters ఉండాలన్నమాట, రైట్? షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి, రైట్? సో మిగిలిన వాళ్ళది మనం విషయం పక్కన పెడదాం, వాళ్ళకి మిగిలిన వాటి క్రైటీరియా మనకు సంబంధించింది కాదనమాట. ఓకేనా? అన్ఎక్స్పాండెడ్ అంటే ఎక్స్పాండ్ చేయకుండా జనరల్ గా ఉన్నప్పుడు 80 centimeters ఉండాలి. అండ్ మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters. అంటే ఎక్స్పాన్షన్ తర్వాత మనకు 85 centimeters అనేది ఎక్స్పాన్షన్ తర్వాత ఉండాల్సి వస్తుంది అనమాట, రైట్? సో దాని తర్వాత వచ్చేసి కొంతమంది కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకైతే 76 centimeters అన్ఎక్స్పాండెడ్ గా ఉండాలి, ఒక 5 centimeters ఎక్స్పాండ్ చేసిన తర్వాత 81 వస్తుంది అనమాట. అలాంటి కొంతమంది కొన్ని క్రైటీరియా జనరల్ గా రిలాక్సేషన్స్ ఉంటాయి, రైట్? సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్. ఇది అంత తొందరగా మనకి ఇంత ఎర్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెడికల్ ఎగ్జామినేషన్ చాలా టైం ఉందండి, రైట్? సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏం తీసుకోవాలనేసి మనకు చెప్పడం జరిగింది అనమాట, రైట్? దేర్ ఆఫ్టర్ ముఖ్యంగా మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే చూడండి, చాలా క్లియర్ గా ఇచ్చాడు మోడ్ ఆఫ్ సెలక్షన్ అని, సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయాలి, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రాసుకోవాలి పాస్ అయిన తర్వాత, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత అది పాస్ అయితే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఏముంది, మీ నేమ్ ఫైనల్ లిస్ట్ లో వస్తే మీకు జాబ్ వచ్చినట్టే. క్యాండిడేట్ స్కోరింగ్ ది ఫాలోయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే మరి మెరిట్ అనేది 100% ఉండాలి, ఊరికే క్వాలిఫై అయితే జాబ్ రాదు. బట్ స్టిల్ క్వాలిఫై అనే వాళ్ళు ఎంతవరకు క్యాండిడేట్స్ క్వాలిఫై అని చెప్పుకుంటారు, లేదంటే ఫెయిల్ అవుతారు. యూఆర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 30%, రైట్? 30% అంటే మనకు జనరల్ గా 48 మార్కులు వస్తే పాస్ అయినట్టు. 48 మార్కుల కంటే తక్కువ వచ్చింది అనుకో అసలు మీరు పాసే కాలే, ఫెయిల్ అన్నట్టు. అట్లనే 48 మార్కులు వస్తే మాకు పేరు ఫిజికల్ వస్తుందంటే అలా లేదు. దాని తర్వాత మళ్ళీ మీకు మెరిట్ తీస్తాడు అనమాట 1:10 రేషియోలో, 1:8 రేషియోలో, రైట్? సో అదే ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 25% అనమాట. అంటే 25% అంటే మనకి ఏమొస్తుంది, 40 మార్కులు రావడం జరుగుతుంది, 40 మార్కులు, రైట్? సో 25% అంటే 40 మార్కులు వస్తే చాలండి, వాళ్ళు పాస్ అవుతారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 20% వస్తే చాలు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ 20% వస్తే చాలు అనమాట, రైట్? సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ పాస్ పర్సెంటేజ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ పాస్ పర్సెంట్ ఉంటుంది అనమాట. 20% అంటే ఏమొస్తుందండి, జనరల్ గా మనకు వచ్చేసి 32 మార్కులు రావాలన్నమాట. ఓకేనా, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ విషయం అనేది మనకి ఎన్సీసీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా, రైట్? సో అండ్ ఎగ్జామినేషన్ మనకు అప్లికేషన్ నింపేటప్పుడు ఈ యొక్క ప్రిఫరెన్స్, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం నింపాలో, ఎలా నింపాలో అనేది నేను వీడియో చేసి చెప్తాను రేపు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. మోస్ట్లీ థింగ్ ఏంటంటే 1 day ఆగండి ఫిల్అప్ చేసేదానికి, అంత మరి టూ మచ్ హరీగా ఉండొద్దు, రైట్? 1 day ఆగిన తర్వాతనే ఫిల్అప్ చేసుకుందరు, ఏమంత ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, బట్ టూ మచ్ వెయిట్ కూడా చేయొద్దండి.
సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ కి సంబంధించి ఏది మనం ఫస్ట్ నింపుకుంటే బాగుంటది, ఏది బెటర్ గా ఉంటది నేను వీడియో చేసి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, రైట్. సో చాలా ప్రాపర్ గా, చాలా బోల్డ్ లెటర్స్ లో ఇవ్వడం జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా చూసి అప్లై చేసుకోండి, చూసి ఫైనల్ దాన్ని ఫిల్అప్ చేసుకోండి. లేదంటే ఒక్కసారి ఫైనల్ అయిందంటే దాని తర్వాత ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసేదానికి ఉండదు అనేసి. ఎవరికైతే ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఇంకా మరి ఏమంటారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, ఇలాంటి సర్టిఫికెట్స్ అన్ని ఈ టైంలో మీరు సెక్యూర్ చేసి పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాస్ అయినా కూడా మీరు ఎలిజిబిలిటీ ఎక్కడో చోట డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోనే మిమ్మల్ని తీసేస్తారు. ఇప్పుడు ఈ టైంలోనే మీరు సర్టిఫికెట్స్ మీ చేత పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాతనే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో మరి ఇంకా నెక్స్ట్ ప్రతి విషయము అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్ మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనము ఎగ్జామినేషన్స్ అప్లై ఏ విధంగా మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ సైనిక నుంచి మనం చేస్తూనే ఉన్నాం. ఇంకా బెస్ట్ నోటిఫికేషన్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇంకా బెస్ట్ గైడెన్స్ అనేది మన సైనిక నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందుకే దయచేసి మీరు ఇప్పటికైనా నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా నో మోర్ వెయిట్, ఇంకా వెయిట్ చేసేదానికైతే మీకు ఆస్కారమే లేదు. ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. సైనిక నుంచి మంచి కోర్సు మీకు మంచి కోర్సు ప్రిపేర్ చేసి ఇచ్చామండి. 2023 నుంచి 25 వరకు అన్ని కైండ్ ఆఫ్ మోడల్స్, అర్థమెటిక్, రీజనింగ్ లో, ఇంగ్లీష్ లో, రైట్, చాలా మంచిగా ఇంగ్లీష్ అండ్ జీకేలో చాలా మంచి పీడిఎఫ్లు మీకు ప్రిపరేషన్ కోసం రెడీ చేసి కోర్స్ ఇచ్చాము. రైట్, అండ్ టెస్ట్ సిరీస్ పరంగా అర్థమెటిక్, రీజనింగ్ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ పక్కన పెడితే 70 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లు కూడా మీకు ఆ యొక్క కోర్సుకు అందిస్తూ ఉన్నాం అనమాట. 70 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లు కోర్సుకు అందిస్తున్నాం అనమాట. అంటే 70 ఫుల్ లెంత్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 1400 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అర్థమెటిక్ తీసుకుంటే 1400 క్వశ్చన్స్, రీజనింగ్ తీసుకుంటే 1400 క్వశ్చన్స్, జీకే 1400 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 1400 క్వశ్చన్స్, అలా 70 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ సిరీస్ మీకు ఈ కోర్స్ లో కూడా అందిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా గమనించాలా. ఓవరాల్ గా తీసుకుంటే మీకు 130 to 140 మార్క్స్ వరకు మీరు రీచ్ అయ్యే లెవెల్ కి నేను ఈ కోర్సు తీసుకొని వస్తున్నానండి. ఈ విషయాన్ని గమనించాలా. నెక్స్ట్ అప్డేట్ ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఏమేమి థింగ్స్ మనము మైండ్ లో పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చాలా క్లియర్ గా వివరిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, విష్ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ టైం రేపటి నుంచి మీకు లైవ్ క్లాసెస్ కూడా నడుస్తాయండి ఎస్ఎస్సి జీడీ మీద, పర్టికులర్ గా ఎస్ఎస్సి జీడీ ఫోకస్ చేసి. రైట్, సో కోర్స్ తీసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దండి. కోర్స్ తీసుకొని వాట్సాప్ గైడెన్స్ గ్రూప్ కూడా ఉంది. వాట్సాప్ గైడెన్స్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.